ఇక అమరావతి రాజధాని ఏర్పాట్లు అన్ని దాదాపుగా పూర్తయిపోయాయని చెప్పుకోవచ్చు. చరిత్రలో నిలిచిపోయే ఒక అపూర్వ ఘట్టానికి ఇక 4 రోజులే మిగిలినాయి. అవును శీల, అయితే ఈ అపూర్వ ఘట్టంలో పాలు పంచుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఇది మళ్ళీ ఎన్ని సంవత్సరాలకో కానీ వచ్చేది కాదు. ప్లస్ అణువణువున కూడా భద్రతా బలగాలు జల్లెడ పట్టడం, ప్రతి ఒక్కరు కూడా ఎలా జరుగుతున్నాయి పనులు అని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా వచ్చి చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారట. దీంతో ఏపీ అంతా కూడా చాలా సందడిగా మారిందని చెప్పొచ్చు. మరి ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఓకే. అమరావతి రూపురేఖలు మారిపోతున్నాయి. చరిత్రలో కలిసిపోయిన అలనాటి వైభోగం మళ్లీ సాక్షాత్కారం కాబోతోంది. రాజధాని నిర్మాణంలో తొలి అడుగే అదిరిపోయేలా వేస్తోంది ప్రభుత్వం. శంకుస్థాపన ఏర్పాట్ల కోసం ముమ్మర కసరత్తు చేస్తోంది. దేశ నలుమూలలతో పాటు విదేశాల నుంచి వీఐపీలు, వీవీఐపీలు భారీగా హాజరు కానున్నారు. దీంతో ఎక్కడా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదిక ఏర్పాటు పనులు దాదాపు పూర్తిగా వచ్చాయి. 2 రోజుల్లో స్టేజీని ఎస్పీజీ బలగాలు ఆధీనంలోకి తీసుకోనున్నాయి. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు వచ్చాయో చూసేందుకు ప్రజలు శంకుస్థాపన ప్రాంగణానికి భారీగా తరలివస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచే కాకుండా మిగతా జిల్లాల నుంచి కూడా సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది. మొత్తం 3 స్టేజీలు, యాగశాల ఏర్పాటు చేశారు. ప్రజల కోసం శంకుస్థాపన ప్రాంగణంలో 36 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఒక్కో దాంట్లో దాదాపు 4000 మందికి పైగా కూర్చునే వీలుంటుంది. అటు వేదిక నిర్మాణం, మిగతా మరమ్మతులన్నీ 2 రోజుల్లో పూర్తవుతాయంటున్నారు అధికారులు. ప్రధానితో పాటు వీఐపీలు, వీవీఐపీలు, విదేశీ ప్రతినిధులు, భారీ సంఖ్యలో జనం కూడా హాజరవుతూ ఉండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉద్దండరాయనిపాలెం వరకు పచ్చదనం, పరిశుభ్రత, రహదారుల నిర్మాణం, పొడిగింపులపైనే అధికారులు దృష్టి పెట్టారు. ఇంద్రధనస్సులో ఉండే రంగులన్నీ మేళవించి కలర్ఫుల్ గా వేదికను తీర్చిదిద్దుతున్నారు. విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు విద్యుత్ దీపాలతో వెలుగు జిలుగులు అద్దుతున్నారు. అటు ప్రధాని కూడా హాజరవుతూ ఉండటంతో అధికారులు ప్రతి క్షణం అలర్ట్ గా ఉంటున్నారు. ఎస్పీజీ దళాలు, డాగ్ స్క్వాడ్స్ ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నాయి. మరోవైపు వివిధ జిల్లాల నుంచి సేకరించిన మట్టి, నీరు, పుణ్యజలాలు రేపు సాయంత్రానికి నాగార్జున యూనివర్సిటీకి చేరుకుంటాయి. 20వ తేదీ సాయంత్రానికి శంకుస్థాపన ప్రాంగణానికి చేర్చుతారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ అమరావతి నాది, ఇది నా రాజధాని, నా సొంతం అనే భావంతో కులాలకి, మతాలకి అతీతంగా ఈరోజు అమరావతి కోసం ప్రార్థన చేయడం. అట్లాగే ప్రతి నదిలో పవిత్ర జలాలు, ప్రతి ఊరిలో పవిత్ర జలాలు, ప్రతి ఊరు నుంచి, డివిజన్ నుంచి, అట్లాగే నగరం నుంచి, పట్టణం నుంచి, పల్లె నుంచి పవిత్రమైనటువంటి మట్టిని సేకరించి ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు, బౌద్ధులు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు మనం అమరావతిని నిర్మించుకోవాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే అనుకుంటా ఉన్నారో ఆయన సంకల్పానికి తోడుగా ఈరోజు అందరూ కూడా కలిసి చేయి కలిపి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముందుకు కదులుతూ ఉన్నారు. శంకుస్థాపన ప్రాంగణానికి వెళ్లేందుకు 6 ప్రధాన రహదారులను సిద్ధం చేశారు. 250 ఎకరాల స్థలంలో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా ట్రీట్ చేసేందుకు గుంటూరు జిల్లా వైద్య విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎవ్రీ మినిట్ అలర్ట్ గా ఉంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు.